రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. లైఫ్ లోని మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. అది ఎంత చిన్నదైనా అవనివ్వండి, సమయం వస్తే ఆ చిన్నది కూడా మనకి చాలా పెద్ద సహాయం చేస్తుంది. దీనికి సంబంధించే చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. మరి ఒక విలేజ్ లోని ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ దగ్గరే మ్యాచ్ స్టిక్స్ అలానే క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఊరిలోని ఎప్పుడు కరెంట్ పోయినా కూడా అందరూ ఆ మ్యాచ్ స్టిక్స్ కోసం, ఆ వెలుతురు కోసం వీళ్ళింటికే వస్తారు. ఒకరోజు అలానే కరెంట్ పోయింది ఆ విలేజ్ మొత్తానికి. ఇంట్లో దీపాలు ఆరిపోతున్నాయి, నూనె ఫినిష్ అయిపోతుంది. ఈ సమయంలో అందరూ క్యాండిల్ ఉన్న ఆ ఒక్క ఇంటికి పరుగెత్తారు. ఆ పరుగెత్తి క్యాండిల్ కోసం ఇంటికి రావడం చూసి ఆ క్యాండిల్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది. చూసావా, నా గురించి ఊరంతా పరిగెట్టుకుని వచ్చింది అని. నువ్వు మ్యాచ్ స్టిక్వి, నిన్ను ఇలా ఎలిగిస్తే అలా ఫినిష్ అయిపోతావు, కానీ నేను చాలా సేపటి వరకు వెళ్తురునిస్తాను అని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది. దాని గురించి అది గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టింది. ఎంతకీ ఆపట్లేదు. అప్పుడు విలేజర్స్ అందరూ ఒక చోట చేరిన తర్వాత ఆ క్యాండిల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మ్యాచ్ స్టిక్ కోసం వెతికారు. మ్యాచ్ స్టిక్ దొరికిన తర్వాత మ్యాచ్ స్టిక్ ని ఆన్ చేయడానికి ట్రై చేస్తే వెలగట్లేదు. క్యాండిల్ చూసింది, అదేంటి మ్యాచ్ స్టిక్ వెలగట్లేదు, అరేరే మ్యాచ్ స్టిక్ వెలగకపోతే నా నుంచి వెలుతురు ఎలా వస్తుంది అని టెన్షన్ పడడం మొదలయ్యింది. తర్వాత మొత్తం మ్యాచ్ బాక్స్ లో ఉన్న మ్యాచ్ స్టిక్స్ అన్ని అయిపోతున్నాయి, కానీ వెలుగు మాత్రం, ఫైర్ మాత్రం రావట్లేదు. అప్పుడు ఆ క్యాండిల్ ఆ మ్యాచ్ స్టిక్స్ కి సారీ చెప్పింది. మ్యాచ్ స్టిక్, వెరీ సారీ. ఎందుకు అంటే, మరి నువ్వు వెలిగి నాకు వెలుతురు చూపించినంత కాలం నాకైతే వెలుతురు అనేది రాదు. అంతసేపు నేను వెలుగుతూ ఉండలేను. నువ్వు లేకపోతే నేనేమీ కాదు అన్న నిజాన్ని అది రియలైజ్ అయ్యి మ్యాచ్ స్టిక్ కి సారీ చెప్పగానే మ్యాచ్ స్టిక్ నుంచి ఫైర్ వచ్చింది. అప్పుడు ఆ ఫైర్ తో క్యాండిల్ వెలిగించారు. ఆ విలేజ్ లో వాళ్ళందరికీ వెలుతురు వచ్చిందనమాట. సో అప్పుడే వెంటనే రియలైజ్ అయ్యింది ఆ క్యాండిల్. అదేంటి అంటే, ఆ మ్యాచ్ స్టిక్ లేకపోతే దేనికి కూడా వాల్యూ లేదన్న విషయం రియలైజ్ అయ్యింది. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.